सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మనం బృహదారణ్యకోపనిషత్తు 26వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో బృహదారణ్యకోపనిషత్తులోని 3వ అధ్యాయంలో 2వ బ్రాహ్మణం మధ్యలో ఉన్నాము. నిజానికి ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఎంఎస్ టీమ్స్లో క్లాసులు మొదలెట్టి అప్పుడే ఇది 7వ సంవత్సరం. ఈ 6 సంవత్సరాలలో 8 ఉపనిషత్తులు ముగించుకుని 9వ ఉపనిషత్తు చూస్తున్నాము. భగవద్గీత తెలుగులోను ఇంగ్లీష్లోనూ చెప్పుకున్నాము. దృగ్దృశ్య వివేకం అయ్యింది, బ్రహ్మసూత్రాలు అయ్యాయి. మీరింత శ్రద్ధగా మధ్యలో ఆగిపోకుండా 6 సంవత్సరాలు పూర్తి చేసి 7వ సంవత్సరంలోకి కూడా అడుగు పెట్టినందుకు మీకు ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముందుకు సాగుదాము. ఈ 3వ అధ్యాయం చాలా ముఖ్యమైనది. ఇంకా చెప్పాలంటే 3, 4 అధ్యాయాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే వేదాంతం యొక్క క్రక్స్ ఆఫ్ ద టీచింగ్ అంతా ఈ 2 అధ్యాయాల్లోనూ వస్తుంది. అందులో 3వ అధ్యాయం వేరే ఏ ఉపనిషత్తులోనూ లేని పద్ధతిలో వస్తుంది. దీన్ని జల్ప రూపంగా చూసాము. జల్పం అంటే వాదోపవాదాల ద్వారా విషయం చెప్పబడుతుంది. ఇక్కడ అడిగే బ్రాహ్మణుడు పండితుడే, చెప్పే బ్రాహ్మణుడు పండితుడే. అందువల్ల వారి పాండిత్య ప్రకర్ష కూడా మనకి కొట్టొచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకే కొన్ని చోట్ల ప్రశ్న డైరెక్ట్గా ఉండదు, దానికి జవాబు డైరెక్ట్గా ఉండదు. అది మనం సందర్భం వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉన్నాం. ఇంతవరకు అయిన భాగం చూస్తే మొదటి బ్రాహ్మణంలో అశ్వలుడు అనే బ్రాహ్మణుడు కర్మ గురించి అడిగాడు. కర్మ పరిమితిని అధిగమించాలి అంటే ఏం చేయాలి? కేవల కర్మ యొక్క పరిమితి, కాల పరిమితిని మృత్యువుగా వర్ణించి వాటిని అధిగమించాలంటే ఏం చేయాలి అంటే యాజ్ఞవల్క్యుడు 4 ఐక్య ఉపాసనలు చెప్పాడు. అంటే కర్మ కన్నా ఉపాసన శ్రేష్టం అని అక్కడ చెప్పకనే చెప్పాడు. చూడటానికి వేరే వేరే బ్రాహ్మణులు ప్రశ్నలు అడిగినట్టున్నా ఇది ఒక కంటిన్యూస్ థాట్ ఫ్లో లాగా సాగుతూ వస్తుంది. 2వ బ్రాహ్మణుడి పేరు ఆర్తభాగుడు. అందువల్ల 2వ బ్రాహ్మణానికి ఆర్తభాగ బ్రాహ్మణం అనే పేరు వచ్చింది. అతను 5 ప్రశ్నలు అడుగుతాడు. అందులో మనం 3 ప్రశ్నలు వాటికి జవాబులు చూసాం. అవి ఒకసారి సమీక్షిస్తే మొదటి ప్రశ్న, గ్రహాలెన్ని, అతిగ్రహాలెన్ని, అవి ఏవి? ఈ గ్రహాలంటే ఇంద్రియాలు, అతిగ్రహాలంటే ఇంద్రియ విషయ వస్తువులు. ఉపాసన చేస్తే హిరణ్యగర్భ లోకానికి వెళ్తారని ముందు అధ్యాయంలో వచ్చింది. కానీ ఈ అధ్యాయంలో హిరణ్యగర్భ లోకానికి కూడా పరిమితి ఉంది. హిరణ్యగర్భ లోక ప్రాప్తి కూడా శాశ్వతమైన ఫలం కాదు అని చెప్పడానికి హిరణ్యగర్భ కూడా సంసారే, అతన్ని కూడా గ్రహాలు, అతిగ్రహాలు మృత్యు రూపంలో పట్టి పీడిస్తాయి అని వస్తుంది. అంటే ఆయనకి సమష్టి ఇంద్రియాలు, సమష్టి విషయ వస్తువులు మృత్యు రూపంలో వేధిస్తాయి అని. ఆ 8 ఏమిటి అంటే ప్రాణం, అపానం, వాక్కు, నామం, జిహ్వ, రసం, కన్ను, రూపం, చెవి, శబ్దం, మనసు, కామం, చేతులు, కర్మ, త్వక్, స్పర్శ. ఇప్పుడు హిరణ్యగర్భది కూడా శాశ్వతమైన ఫలం కాదు అని నిరూపించాక దానికన్నా శ్రేష్టమైనది ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. అంటే ఇప్పుడు మనం జ్ఞానకాండలోకి అడుగు పెట్టబోతున్నాము. ప్రశ్న డైరెక్ట్గా అడగలేదు, జవాబు డైరెక్ట్గా రాలేదు. ఆర్తభాగుని 2వ ప్రశ్న, ఈ గ్రహాలు, అతిగ్రహాలు మృత్యు రూపంలో అన్నింటినీ కబలించి వేస్తుంటే దానికి మృత్యువు ఏదైనా ఉందా? దానికి యాజ్ఞవల్క్యుడు జవాబు డైరెక్ట్గా
హిరణ్యగర్భకు మృత్యువు, హిరణ్యగర్భకు కానీ హిరణ్యగర్భని కబలించి వేసే గ్రహాలు అతి గ్రహాలకు కానీ మృత్యువు ఏదో చెప్పకుండా ఒక ఉదాహరణ చెప్తాడు. అగ్ని అన్నిటికీ మృత్యువు. ఎందువలనంటే అగ్ని అన్నింటినీ తినేస్తుంది, కానీ ఆ అగ్నిని తినేది నీరు అని చెప్తాడు. అంటే ఆ అగ్ని సర్వాన్ని భక్షిస్తే అగ్ని మీద నీరు జల్లితే అగ్ని చల్లారిపోతుంది, అంటే ఆ అగ్నిని నీరు తింటుంది అన్నట్టుగా చెప్తున్నాడు. ఆ విధంగా గ్రహ అతి గ్రహాలకు కూడా మృత్యువు ఉంది అని చెప్పకనే చెప్పాడు. ఆ చెప్పకనే చెప్పిన జవాబుని ఆర్తభాగుడు అర్థం చేసుకున్నాడు. అతను అర్థం చేసుకున్నాడని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే దాని తర్వాత అతను అడిగిన ప్రశ్నని బట్టి ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనకి భాష్యకారులు, మన గురువులు పరమార్థానంద స్వామి చేస్తారు. కర్మ కన్నా శ్రేష్టమైనది ఉపాసన అయితే ఉపాసన కన్నా శ్రేష్టమైనది బ్రహ్మజ్ఞాన ఫలం. కాబట్టి అశాశ్వతమైన బ్రహ్మలోకానికన్నా శ్రేష్టమైన ఫలం ఏమిటి అంటే శాశ్వతమైన మోక్షాన్ని ఇచ్చే బ్రహ్మజ్ఞానము అని ఇక్కడ చెప్పాడు. అది చెప్పాడు అని ఈ ప్రశ్న వల్ల ఊహించుకుంటాం. మూడవ ప్రశ్న, ఆత్మజ్ఞానం పొందిన జ్ఞానికి మరణం తర్వాత ప్రయాణం ఉందా లేదా? జ్ఞానికి ప్రయాణం ఉందా లేదా అని అడిగాడు అంటే ఏమిటి? జ్ఞాని ఎవరు? ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి అంటే ఏమిటి? హిరణ్యగర్భ లోకానికన్నా శాశ్వతమైన ఫలాన్ని ఆత్మజ్ఞానం ఇస్తుంది అని ఆర్తభాగుడు అర్థం చేసుకున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మలోకమే 14 లోకాల్లోకి టాప్ మోస్ట్ లోకం, దాని తర్వాత ఇంకో లోకం లేదు. మరి అలాంటప్పుడు జ్ఞానికి ఇంకా శాశ్వతమైన ఫలం ఏమిటి? అతనికి ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్తాడు అని ప్రశ్న. దానికి యాజ్ఞవల్క్యుడు ఇచ్చిన జవాబు అనేక దర్శనాలను ఖండిస్తుంది. జ్ఞానికి ప్రయాణం లేదు, ఇక్కడే అతని శరీరాలు సమష్టి శరీరాల్లో కలిసిపోతాయి, ప్రాణం పైకి వెళ్ళదు అని స్పష్టంగా చెప్తాడు. ప్రాణోత్క్రమణం జ్ఞానికి లేదు. ప్రాణం పైకి లేచి వెళ్ళింది అంటేనే అది అజ్ఞానికి. అతనికి ప్రయాణం ఉంది అంటే అతను మళ్ళీ తిరిగి పుడతాడు అని అర్థం. మరి జ్ఞానికి ప్రాణాలు ఎలా వెళ్తాయి అంటే కుండ విషయమే తీసుకోండి. కుండ పగిలిపోతే కుండలోని ఆకాశం అంతటా ఉన్న ఆకాశంలో కలిసిపోతుంది. అలాగే జ్ఞాని స్థూల శరీరం రాలిపోతే అతనిలోని సూక్ష్మ కారణ శరీరాలు సూక్ష్మ కారణ ప్రపంచాలలో కలిసిపోతాయి. అందువల్ల అతనికి ప్రయాణం లేదు. అత్రైవ సమవనీయంతే, ఇక్కడే విలీనమవుతుంది అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. ఇంతవరకు మనం ముందు క్లాస్లో చూసాము. ఇప్పుడు 4వ ప్రశ్న చూద్దాం. అది 12వ మంత్రంలో వస్తుంది. ముందు 12వ మంత్రం చదువుతాను. యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్ర అయం పురుషో మ్రియతే కిం ఏనం న జహాతీతి నామైతి అనంతం హవై నామ అనంత విశ్వే దేవా అనంతమేవ సతేన లోకం జయతి. ఇప్పుడు 4వ ప్రశ్న. విదేహముక్తిలో జ్ఞానికి అన్నీ కలిసిపోతాయి. స్థూల శరీరం స్థూల ప్రపంచంలో, సూక్ష్మ శరీరం సూక్ష్మ ప్రపంచంలో, కారణ శరీరం కారణ ప్రపంచంలో కలిసిపోతాయి. జ్ఞాని మరణాన్ని పరాంతకాలే అంటారు. అజ్ఞాని మరణాన్ని అంతకాలే అంటే జ్ఞాని మరణాన్ని పరాంతకాలే అంటే అతనికి మళ్ళీ వేరే జన్మ లేదు అని చెప్పడానికి. కారణ శరీరానికి ఉన్న ఇంకో పేరు అవిద్య. అవిద్యని మాయ అని కూడా అంటారు. మాయకి 2 శక్తులు ఉన్నాయి. అవి విక్షేప శక్తి, ఆవరణ శక్తి. మన నిద్రాశక్తికి కూడా విక్షేప శక్తి, ఆవరణ శక్తి ఉన్నాయి. నిద్రాశక్తి వల్ల ఇంకా మాట్లాడితే నిద్రాశక్తి యొక్క విక్షేప శక్తి వల్ల మనం స్వప్న ప్రపంచాన్ని సృష్టించి స్వప్న ప్రపంచంలోకి అడుగు పెడతాం. ఆవరణ శక్తి వల్ల మనమే అడుగు పెట్టినట్టుగా మర్చిపోతాం. అలాగే మాయ యొక్క విక్షేప శక్తి వల్ల ఈ జగత్తు వస్తుంది. ఆవరణ శక్తి వల్ల నేనే ఈ జగత్తును సృష్టించాను, నేను పారమార్థిక స్థాయికి చెందిన ఆత్మను అనే విషయం మర్చిపోతాం. కానీ జ్ఞానం పొందాక అతనికి ఈ ఆవరణ శక్తి పోతుంది. అంటే ఈ అవిద్య లేదా
మాయ పోతుంది, మరణించాక విక్షేప శక్తి పోతుంది. ఆ విధంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు పోతాయి. దీన్ని మనసులో పెట్టుకుని ఆర్తభాగుడు జ్ఞానిని అన్నీ విడిచిపెట్టిన ఒకటి మాత్రం ఉంటుంది, ఏమిటది అని అడిగాడు. యాజ్ఞవల్కేతి హో వాచ, ఓ యాజ్ఞవల్క అని అతని పిలిచి అడుగుతున్నాడు. ఎత్రాయం పురుషో మ్రియతే కిమేనం న జహతీతి. ఓ యాజ్ఞవల్క్య, ఏ కాలంలో ఈ పురుషుడు మరణిస్తాడో అప్పుడు అతన్ని ఏది విడిచిపెట్టదు. ఇక్కడ పురుషుడు అంటే జ్ఞాని అని అర్థం తీసుకోవాలి. నామైతి అనంతం అవై నామ అనంత విశ్వే దేవ. అతనికి మిగిలేది నామం. నామం అనంతం కాబట్టి అది మాయమవుదు, అది ఉంటుంది. నామంలాగా విశ్వే దేవతలు అనంతులు. అనంతమేవ సతేన లోకం జయతి. ఇది తెలుసుకున్న జ్ఞాని అనంతమైన లోకాన్ని జయిస్తాడు. అంటే అతని పేరు వేలాది సంవత్సరాల తర్వాత కూడా చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్యుల వారిని ఈరోజు కూడా మనం తలుచుకొని ఆయన భాష్యం నేర్చుకుంటున్నాము అంటే ఆయన పేరు చిరస్థాయిగా ఉంది. ప్రశ్నోపనిషత్తులో షోడశ కళా పురుషుని గురించి వస్తుంది. 16 కళలు ఉన్న పురుషుడు ఎవరు అని ప్రశ్న. అందులో ఒక కళ పేరు. ముండకోపనిషత్తులో 16 కళల్లో 15 పోయి మనిషి మరణించాక కూడా ఒకటి మిగిలి ఉంటుంది అని వస్తుంది. ఇప్పుడు ఆ రెండు ఇక్కడ కలుపుకుంటే మనిషికి 16 కళలు ఉంటే 15 కళలు పోయి ఒక కళ మిగులుతుంది, అది నామం అని మనకు అర్థమవుతుంది. దీనికి ముగింపుగా చివర ఒక ఉపాసన వంటిది చెప్పబడింది. చూడటానికి ఉపాసనలా ఉన్న అది కూడా జ్ఞానమే. నామాలు అనంతం, విశ్వే దేవతలు అనంతం. విశ్వే దేవతలు జగత్తులోని అన్ని పదార్థాలకు ప్రతీకలు. పదాలు ఉంటే పదార్థాలు ఉంటాయి, అందువల్ల పదాలు అనంతం, పదార్థాలు అనంతం. అంటే పేర్లు అనంతం, వస్తువులు అనంతం. జ్ఞాని ఏం చేస్తాడు? తనే అన్ని పేర్లు అన్ని వస్తువులు అని తెలుసుకుంటాడు. తనే అన్ని పదాలు అన్ని పదార్థాలు అంటే తనే శబ్ద ప్రపంచం అర్ధ ప్రపంచం కూడా. అందువల్ల అతను అనంత లోకాన్ని జయిస్తాడు అంటే మోక్షం పొందుతాడు అని అర్థం. ఇప్పుడు ఆఖరి ప్రశ్న 13వ మంత్రం. ముందు మంత్రం చదువుతాను. యాజ్ఞవల్కేతి హోవాచ యత్ర అస్య పురుషస్య మృతస్య అగ్నిం వాక్ అపియేతి వాతం ప్రాణః చక్షుః ఆదిత్యం మనః చంద్రం దిశః శ్రోత్రం పృథివీగుం శరీరం ఆకాశం ఆత్మా ఓషధీర్లోమాని వనస్పతీన్ కేశాః అప్సు లోహితం చ రేతశ్చ నిధీయతే క్వాయం తదా పురుషో భవతీతి అహర సౌమ్య హస్తం అర్థభాగా అవాం ఏవ తస్య వేదిష్యావో నావేతత్ సజన ఇతి తౌహోత్క్రమ్య మంత్రయాంచక్రాంతే తౌహయత్ ఊచతుః కర్మహైవ తత్ ఊచతు అతయత్ ప్రససగుం సతుః కర్మహైవ తత్ ప్రససగుం సతుః పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పాపః పాపేనేతి తతోహ జారత్కారవ ఆర్తభాగ ఉపరరామా ఇది తృతీయాధ్యాయస్య ద్వితీయం బ్రాహ్మణం. సో ఇప్పుడు ఆఖరి ప్రశ్న అయిన 5వ ప్రశ్న వస్తోంది. జ్ఞానం విషయం అయింది కాబట్టి అజ్ఞాని గురించి అడుగుతున్నాడు. యాజ్ఞవల్కేతి హోవాచ, ఓ యాజ్ఞవల్క అని అడిగి, యత్రాస్య పురుషస్య మృతస్య, ఈ వ్యక్తి మరణించినప్పుడు ఏమవుతుంది అని అది మనం కలుపుకోవాలి. తమాషా చూడండి, ముందు మంత్రంలోనూ పురుషుడు మరణించినప్పుడు ఏమవుతుంది అని అడిగాడు, ఇక్కడ ఏమవుతుంది అని అడిగాడు. కాకపోతే ముందు మంత్రంలో పురుషుడు మరణించాక ఏది మిగులుతుంది అన్నాడు, ఇక్కడ పురుషుడు మరణించాక ఏమవుతుంది అన్నాడు. అక్కడ పురుషుడు అంటే జ్ఞాని, ఇక్కడ పురుషుడు అంటే అజ్ఞాని. సందర్భాన్ని బట్టి మన గురువులు భాష్యకారులు మనకి వివరాలు చెప్తారు. సో ఇక్కడ
జ్ఞానికి పునర్జన్మ ఉండదు అని చూసాం, అజ్ఞానికి పునర్జన్మ ఉంటుంది అని కూడా చూసాం. అజ్ఞాని పునర్జన్మను నిర్ణయించేది ఏమిటి అనేది ప్రశ్న. మనం ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ప్రశ్న అడిగే అతను పండితుడే, జవాబు చెప్పే అతను పండితుడే. అతని పాండిత్యాన్ని ప్రశ్నించే బ్రాహ్మణుడు చూపిస్తున్నాడు. అంటే ఒక అజ్ఞాని మరణించినప్పుడు అతని ఏ ఏ అంగాలు వేటిలో లయమవుతాయో చెప్తున్నాడు. మనం తత్వబోధలో ఈ ఫండమెంటల్స్ అన్నీ నేర్చుకుంటాం. మనలో 19 అంగాలు ఉన్నాయి. అవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, చత్వారి అంతఃకరణ, పంచ ప్రాణాలు. తత్వబోధలో ఇంద్రియాల గురించి వివరంగా వస్తుంది. మనలో ఉన్న ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు ఉంటారు. అంటే అధిష్టాన దేవత వల్ల ఇంద్రియానికి ఇంద్రియ శక్తి వస్తుంది. మళ్ళీ ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ అధిష్టాన దేవత అంశ సమష్టి అధిష్టాన దేవతలో కలిసిపోతుంది. అంటే అతని ఇంద్రియాలు మాత్రం ప్రయాణం చేస్తాయి, కానీ అధిష్టాన దేవత యొక్క అంశ సమష్టి అధిష్టాన దేవతలో కలిసిపోతుంది. ఏ ఇంద్రియానికి ఏ అధిష్టాన దేవత ఉందో ఇక్కడ అతనే చెప్పి ఫలానా ఇంద్రియ శక్తి ఫలానా అధిష్టాన దేవతలో కలుస్తోంది. కాబట్టి అజ్ఞాని మరణం తర్వాత అతను ఎక్కడ పుట్టాలో ఏది నిర్ణయిస్తుంది అనేది ప్రశ్న. ఆర్తభాగుడే కొంత చెప్పాడు, అదేంటో ముందు చూద్దాం. అగ్నిం వాగ్ అప్యేతి, వాక్కు అగ్నిలో కలుస్తుంది. ఎందువలనంటే వాక్కుకి అధిష్టాన దేవత అగ్ని. సో ఈ అగ్ని అంశం వెళ్ళి సమష్టి అగ్నిలో కలుస్తుంది. అలా ప్రతిసారి మనం చూడక్కర్లేదు, ఆ లిస్టు చూసేద్దాం. వాతం ప్రాణ, ప్రాణం వాయువులో, చక్షుర్ ఆదిత్యం కన్ను ఆదిత్యునిలో, మనశ్చంద్రం మనస్సు చంద్రునిలో, దిశ శ్రోత్రం చెవులు దిక్కులలో, పృథివీగుం శరీరం శరీరం పృథివిలో, ఆకాశం ఆత్మ హృదయాకాశం భూతాకాశంలో, ఓషధిర్లోమాని రోమాలు మొక్కల్లో, వనస్పతీన్ కేసా జుట్టు చెట్టు చేమల్లో, అప్సు లోహితంచ రేతశ్చ నిధీయతే, రక్తం రేతస్సు రెండూ కూడా నీటిలో నిక్షిప్తం అవుతాయి. వాయం తదా పురుషో భవతీతి, అప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు అంటే అతని ఇంద్రియ శక్తులన్నీ మాయమైపోతే అతని పరిస్థితి ఏమిటి. ఇక్కడ శంకరాచార్యుల వారు ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చిస్తున్నారు. నిజానికి మనం శంకర భాష్యం డైరెక్ట్గా చూడటం లేదు, బృహదారణ్యకోపనిషత్తు మూలం నేర్చుకుంటున్నాం అంటాం దీన్ని. కానీ మన స్వామీజీ సందర్భం వచ్చినప్పుడల్లా ఇలా సందేహాలు వచ్చే చోటల్లా భాష్యంలోంచి మనకి అవసరమైన భాగం చెప్తూ వస్తారు. సో ఇక్కడ అజ్ఞానికి అతని అధిష్టాన దేవతలు సమిష్టి అధిష్టానంలో కలిసి, జ్ఞానికి అధిష్టాన దేవతలు సమిష్టి అధిష్టాన దేవతలతో కలిస్తే వీరిద్దరి మధ్య భేదం ఏమిటి అనే ప్రశ్న శంకరాచార్యుల వారే రేస్ చేసి దానికి జవాబు ఇస్తున్నారు. ఇప్పుడే మనం చూసాం, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది. దాని అధిదైవ అంశం అంటారు. ఇంద్రియాలను అధ్యాత్మం అంటారు. ఇప్పుడే మనం చూసినట్టుగా కన్నుకు అధిష్టాన దేవత సూర్యుడు, మనసుకు అధిష్టాన దేవత చంద్రుడు. ఈ దేవతా అంశాలు అధిష్టాన దేవతల్లాగా ఉండటం వల్లనే ఆయా ఇంద్రియాలు పనిచేస్తున్నాయని చూసాం. ఇప్పుడు అజ్ఞానికి జ్ఞానికి కూడా ఈ ఇంద్రియాలు దేవతాంశంలో లయమవుతాయి. అంటే ఈ ఇంద్రియాలు లయమవు అజ్ఞానికి, ఇంద్రియాలు ప్రయాణం చేస్తాయి కానీ వాటి దేవతా అంశం ఇంకా ఉండదు. అవి సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసి ఇంకో అనుకూల స్థూల శరీరం పొందేదాకా వాటికి దేవతా అంశం ఉండదు. ఇంకో శరీరం పొందాక ఆ శరీరానికి గోళకాలు ఉంటాయి. ఆ గోళకాల్లోకి ఇంద్రియాలు వెళ్ళి కలుస్తాయి. ఈ ఇంద్రియాలతో అధిష్టాన దేవతలు వచ్చి కలుస్తారు. జ్ఞానికి ప్రయాణం లేదు, పునర్జన్మ లేదు కాబట్టి అతని ఇంద్రియాలు కూడా కలిసిపోతాయి. అది అజ్ఞానికి జ్ఞానికి మధ్య భేదం. జ్ఞాని విషయంలో ఇంద్రియాలు అధిష్టాన దేవతలు కూడా సమిష్టిలో లయమైపోతే, అజ్ఞానికి ఇంద్రియాలు ప్రయాణం చేస్తాయి.
అధిష్టాన దేవతలు తాత్కాలికంగా ఆయా అధిష్టాన దేవతల్లో కలుస్తాయి. ఇంకో శరీరం తీసుకున్నప్పుడు ఉదాహరణకి అతనికి కంటి చూపు ఉండే అవకాశం లేదనుకోండి, అప్పుడు కన్నుకు అధిష్టాన దేవత అయిన ఆదిత్యుడు రాడు. గోళకం ఉంటుంది కానీ కన్ను పనిచేయదు. అందువల్ల అజ్ఞానికి జరిగే లయ తాత్కాలిక లయ. అందువల్ల వాక్కు అగ్నిలో లయమవుతుంది అంటే వాగేంద్రియం అగ్నిలో లయమవుతుంది అని అనకూడదు. అగ్నిదేవత అంశ ఇంకా ఉండదు, ఇది అర్థం. కానీ జ్ఞాన విషయానికి వచ్చేసరికి వాగింద్రియం కూడా లయమవుతుంది. ఇప్పుడు ఆర్తభాగుని ప్రశ్న ఏమిటంటే, స్థూల శరీరం ఇక్కడ కాలిపోతుంది, ఇంద్రియాలు పనిచేయడానికి వాటి ఇంద్రియ శక్తి లయం అయిపోయింది. మరి అతను ఎక్కడికి వెళ్ళాలి అనేది ఏది నిర్ణయిస్తుంది? స్థూల శరీరం లేక సూక్ష్మ శరీరం పనిచేసే పరిస్థితిలో లేకపోతే అతని ప్రయాణాన్ని ఏది నిర్ణయిస్తుంది? ఇది 5వ ప్రశ్న. అహర సౌమ్య హస్తం ఆర్తభాగా, ఓ సౌమ్య, ఓ ఆర్తభాగా, నీ చేతిని నాకు అందించు అంటున్నాడు. ఎందువల్ల? నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు నలుగురిలో చెప్పేది కాదు అంటున్నాడు. అహం ఏవతస్య వేదిష్యావో నావేతత్ సజన ఇతి. ఈ ప్రశ్నకు సమాధానం మనం ఇద్దరమే తెలుసుకుందాం, ఇది జన సమూహంలో చెప్పేది కాదు అని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. మనకి జవాబు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ ఉపనిషత్తు అందుకుని దానికి జవాబు చెప్తోంది. తౌహోత్క్రమ్య, సో వాళ్ళిద్దరూ లేచి వెళ్ళి విచారణ చేశారు. మంత్రయాంచక్రాతే, వారిద్దరూ లేచి వెళ్ళి విచారణ చేశారు. తౌహ యదూచతు కర్మహైవ తదూచతు, వారిద్దరూ కర్మను మాత్రమే చెప్పారు. అంటే కర్మ నిశ్చయిస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే, వచ్చే జన్మలో ఏ శరీరం దాల్చాలో ఎవరు నిర్ణయిస్తారు అంటే, మనిషి చేసిన కర్మే అది నిర్ణయిస్తుంది అని జవాబు. వారిద్దరూ కూడా కర్మే అని ఒప్పుకున్నారు. అతయత్ ప్రశంసగుం సతుః కర్మహైవ తత్ ప్రశంసగుం సతుః, అంటే వారిద్దరూ కర్మను మాత్రమే ప్రశంసించారు. పుణ్యో వై పుణ్యేన కర్మనా భవతి పాపః పాపేనేతి. పుణ్యకర్మలు చేస్తే పుణ్యం పొందుతారు, పాపకర్మలు చేస్తే పాపం అనుభవిస్తారు. ఇది మనకి తెలిసిన విషయమే. సో ఒక వ్యక్తి మరణించాక అతని ఏది నిర్ణయిస్తుంది? జ్ఞానికి సమస్య లేదు, ఎందువల్లంటే అతని పునర్జన్మ లేదు. కానీ పునర్జన్మ పొందే అజ్ఞానిని వచ్చే జన్మలో ఏ శరీరం తీసుకోవాలో ఏది నిర్దేశిస్తుంది? కాలమా, గ్రహాల స్వభావమా, ఈశ్వరుడా, కర్మ? వీటిలో ఏది అని వాళ్ళు కూలంకషంగా చర్చించి కర్మ అని నిశ్చయించారు. కొంతమంది స్వభావం నిర్ణయిస్తుందంటారు, కొంతమంది ఈశ్వరుడు కర్మఫలదాత కాబట్టి ఈశ్వరుడు నిర్ణయిస్తారంటారు, కొంతమంది కాలం నిర్ణయిస్తుందంటారు. కానీ యాజ్ఞవల్క్యుడు కర్మ నిర్ణయిస్తుంది అని చెప్పాడు. అంటే ఇవేవి పనిచేయవా అంటే, కర్మ ప్రధాన అంశం, తక్కినవి అంటే కాలం, గ్రహాలు, ఈశ్వరుడు సహకారి సాధనలు అవుతాయి. కొంతమంది పుట్టిన సమయాన్ని బట్టి వారి జాతకం ఉంటుందంటారు. ఆ సమయాన్ని బట్టి వారి జాతక చక్రం వేసి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది అనో, ఇతను అవస్థలు పడతారనో అంటారు. కానీ వేదాంతం ఏం చెప్తుంది అంటే, అతని కర్మ మంచి కాలాన్ని ఉపయోగించుకుంటుంది అంతే అని. అతని కర్మ మంచిదైతే అతని దీవించడానికి మంచి కాలాన్ని ఉపయోగించుకుంటుంది, చెడు కర్మ అయితే చెడు కాలాన్ని కలగజేస్తుంది. అంతేగాని గ్రహాలు ఏమీ చేయలేవు. గ్రహాల ద్వారా కర్మ తన పని తాను చేసుకుపోతుంది. అలాగే ఈశ్వరుడు కూడా, ఈశ్వరుడు కర్మ ఫలదాత నిజమే, కానీ మనం చేసుకున్న కర్మలకు ఈశ్వరుడు కర్మఫలాన్ని ఇస్తాడు. మనం మంచి కర్మలు చేయకపోతే ఈశ్వరుడు ఇవ్వాలనుకున్నా కూడా మనకి మంచి ఫలాన్ని ఇవ్వలేడు. సో కర్మ సుఖ దుఃఖాలను స్వయంగా ఇవ్వలేదు. అందువల్ల శరీరాలను, పరిస్థితులను, కుటుంబ వాతావరణాన్ని, పిల్లలను మన కర్మకు తగ్గట్టుగా ఇస్తుంది. మనం ఒక మంచి కుటుంబంలో పుట్టాము అంటే దానికి మన కర్మే కారణం.
భార్యాపిల్లలు కూడా మన పూర్వజన్మ పుణ్యపాపాల వల్ల వచ్చిన వారే. దేవతలు జ్ఞానికి మోక్షం రాకుండా అడ్డుపడలేరు అని ఈ ఉపనిషత్తులోనే చూసాం. తస్మై కర్మణే నమః అని భర్తృహరి కూడా అంటాడు. అంటే కర్మే మనని నిర్దేశిస్తుంది అనే విషయం. పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి అని ఈ చర్చ ముగిస్తుంది. పుణ్యేన భవతి అంటే పుణ్యఫలం పొందుతాడు. ఈ వాక్యాన్ని శంకరాచార్య వారు తరచూ కోట్ చేస్తూ ఉంటారు. దీంతో ఆర్తభాగ 5వ ప్రశ్నకు కూడా యాజ్ఞవల్క్యుడు జవాబు చెప్పేశాడు. 5వ ప్రశ్న, మరణించిన వ్యక్తి ఆత్మని ఏది నియంత్రిస్తుంది? దానికి జవాబు, అతను చేసిన కర్మ నియంత్రిస్తుంది. తతోహ వై జారత్కారవ ఆర్తభాగ ఉపరరామ. దీనితో జారత్కారవ ఆర్తభాగుడు, ప్రతి వారికి 2 పేర్లు ఉంటాయి. ఈ ఆర్తభాగుడు శాంతించాడు అని. వాళ్ళిద్దరూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాక ఈ సమాధానానికి తృప్తిపడి ఆర్తభాగుడు వెనక్కి వెళ్ళాడు అని మనం అర్థం చేసుకోవాలి. దీనితో 2వ బ్రాహ్మణం ముగిసింది. ఇప్పుడు 3వ బ్రాహ్మణంలోకి అడుగు పెడదాం. దీన్ని బుజ్జు బ్రాహ్మణము అంటారు. ఎందువలనంటే బుజ్జుడు అనే బ్రాహ్మణుడు ప్రశ్నించాడు కాబట్టి. యాజ్ఞవల్క్యుడే అన్నిటికీ జవాబులు చెప్తున్నాడు కాబట్టి యాజ్ఞవల్క్యుని పేరు రాదని, ఏ బ్రాహ్మణుడు ప్రశ్నిస్తే ఆ బ్రాహ్మణుడి పేరు వస్తుందని చూస్తూనే వస్తున్నాము. ఇతని పూర్తి పేరు భుజ్యురాహ్యాయని. ఈ బ్రాహ్మణం సారం ఏమిటి అంటే, హిరణ్యగర్భ లోకం విస్తీర్యం ఎంత అని వస్తుంది. ఎందుకు? కర్మ ఉపాసన సముచ్చయం చేసిన వ్యక్తి హిరణ్యగర్భ లోకానికి అంటే బ్రహ్మలోకానికి వెళ్తాడు అని చూసాం. ఉపనిషత్తులో బ్రహ్మని హిరణ్యగర్భ అని, బ్రహ్మలోకాన్ని హిరణ్యగర్భ లోకం అని అంటారని మర్చిపోకూడదు. ఈ లోకం కొలతలు చెప్పడం వల్ల లోకానికి పరిమితి ఉంది, పరిమితి ఉన్నది శాశ్వతమైనది కాదు అని చెప్పకనే చెప్పటం. అంటే ఉపాసన ఫలం శ్రేష్టంగా ఉండదు. బ్రహ్మలోకంలో చాలా ఎక్కువ కాలం ఉంటాడు ఉపాసకుడు, కానీ ఎప్పుడో అప్పుడు అతను బ్రహ్మలోకం నుంచి వెనక్కి రావటమో, అక్కడ జ్ఞానం పొందితే క్రమముక్తి పొందటమో జరుగుతుంది అని చెప్పడానికి ఇక్కడ బ్రహ్మలోక పరిధి గురించి వస్తోంది. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే కర్మ ఉపాసనల వల్ల మోక్షం రాదు, వాటి ఫలం పరిమితమైన ఫలం. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని చూపించదలుచుకున్నారు ఇందులో. ఇప్పుడు మొదటి మంత్రం చూద్దాం. 3వ అధ్యాయంలో 3వ బ్రాహ్మణంలో మొదటి మంత్రం చూస్తున్నాము. అతహైనం భుజ్యుర్లాహ్యాయని పప్రచ్చ యాజ్ఞవల్క్యేతి హోవాచ మద్రేషు చరకాః పర్యవ్రజామా తే పతంజలస్య కాప్యస్య గృహాన్ ఐమా తస్యాసి దుహిత గంధర్వ గృహీత తం అపృచ్ఛామా కోసీతి సోబ్రవీత్ సుధన్వా అంగిరసైతి తం యదా లోకానాం అంతాన్ అపృచ్ఛామా అతయేనం అబ్రూమా క్వ పారీక్షిత అభవన్నితి క్వ పారీక్షిత అభవన్ సత్వా పృచ్ఛామి యాజ్ఞవల్క్య క్వ పారీక్షిత అభవన్నితి. ఇప్పుడు 3వ బ్రాహ్మణుడు లాహ్యుని కుమారుడైన భుజ్యుడు అడిగాడు. ఏమడిగాడు? అతని హిరణ్యగర్భ లోకం గురించి అడిగాడు. కానీ డైరెక్ట్గా హిరణ్యగర్భ లోకం గురించి అడగకుండా ఒక కథ చెప్తున్నాడు. ఆ కథ ఏమిటో ముందు చూస్తే ఈ మంత్రంలోని పదాలు తేలిగ్గా అర్థం అవుతాయి. మేము వ్రతం చేయటం కోసం మద్రదేశంలో తిరుగుతున్నాం. ఇక్కడ ఈ పదాలన్నీ జాగ్రత్తగా చూడాలి. మద్రాసు కాదు, మద్రదేశం. అక్కడ పతంజలి అనే అతని ఇంటికి వెళ్ళాము అంటున్నాడు. అంటే కపిగోత్రీయుడైన పతంజలిని ఇంటికి వెళ్ళాము. ఆయనకు గంధర్వునిచే ఆవేశింపబడిన ఒక కుమార్తె ఉంది. ఆ గంధర్వుణ్ణి నువ్వెవరు అని మేము అడిగాం. అతని పేరు సుధన్వుడు అని చెప్పాడు. గంధర్వుడు కాబట్టి అతనికి జ్ఞానం బాగా ఉంటుందని మేము అతన్ని కొన్ని ప్రశ్నలు అడిగాం. అవేంటి? భూలోక, భువర్లోక, సువర్లోక సరిహద్దులు ఏమిటి అని అడిగాం. మాకు చెప్పాడు.
అలాగే పారీక్షితులు ఎక్కడ ఉన్నారు అని అడిగాం. పారీక్షితులు ఫలానా చోట ఉన్నారు అని చెప్పాడు. ఓ యాజ్ఞవల్క్య, నేను ఇప్పుడు నిన్ను ప్రశ్న అడుగుతున్నాను, ఈ పారీక్షితులు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నిస్తున్నాడు. ఇంత కథ చెప్పి ఈ ప్రశ్న అడగటంలో రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, ఈ పారీక్షితులు అనే పదం ఏదో కొత్తది వాడాను, యాజ్ఞవల్క్యునికి తెలియదు, అతన్ని బెదరగొడదామనే గర్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రెండు, ఈ విషయం నేను మామూలుగా తెలుసుకోలేదు, ఒక గంధర్వుని ద్వారా తెలుసుకున్నాను. అంటే ఇది అపౌరుషేయ జ్ఞానం, నీకు తెలిసే అవకాశం లేదు, నువ్వు గంధర్వుని కలవలేదు కాబట్టి నువ్వు దీనికి జవాబు చెప్పలేవు సుమా అని అతన్ని బెదరగొట్టినట్టు అవుతుంది. కానీ యాజ్ఞవల్క్యుడు మామూలు మనిషి కాదు, అతను సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. యాజ్ఞవల్క్యునికి ఇతను అడిగిన ప్రశ్నలకి జవాబు తెలుసు. పారీక్షితులు అంటే అశ్వమేధ యాగం చేసిన వారే, దానికి ఒక హై సౌండింగ్ వర్డ్ ఇచ్చాడు అంతే. కాబట్టి అతను ఎంత ఇండైరెక్ట్ గా ప్రశ్న అడిగాడో యాజ్ఞవల్క్యుడు కూడా అంత ఇండైరెక్ట్ గాను జవాబు చెప్తాడు. అదేమిటో చూసే ముందు మన ఈ అధ్యాయం ప్రత్యేకతను అడుగడుగునా గమనిస్తూ రావాలి. మిగతా ఉపనిషత్తులన్నీ ఒక ఎత్తు, బృహదారణ్యకోపనిషత్తు ఒక ఎత్తు, అందులోనూ ఈ అధ్యాయం ఇంకా స్పెషల్. అందువలనే శంకరాచార్యుల వారు బృహదారణ్యకోపనిషత్తుకు రాసిన భాష్యాన్ని మ్యాగ్నమ్ ఓపస్ అంటారు. చాలా స్థిరంగా, చాలా లోతుగా ఉంటుంది. ఎందువలనంటే మిగతా వాటిల్లో గురు శిష్యుల సంవాద రూపంలో బోధ ఉంటుంది. శిష్యునికి ఏమీ తెలియదు, ఒకవేళ కొంత తెలిసినా గురువు చెప్పే విషయం తెలియదు. అందువల్ల గురువు ఏం చెప్పినా దాన్ని శ్రద్ధగా వింటాడు. ఇక్కడ ప్రశ్న అడిగే వ్యక్తికి జవాబు తెలుసు, తెలియకుండా అతను ప్రశ్న అడిగే అవకాశం ఉండదు. కాబట్టి జవాబు తెలుసు, ఆ ప్రశ్నను అతను తికమకగా అడుగుతాడు. జవాబు చెప్పే వ్యక్తి దాన్ని అర్థం చేసుకుని జవాబు తను కూడా తికమకగా చెప్పడము, స్పష్టంగా చెప్పడము చేయాలి. ఇక్కడ బుజ్జుడు నాకు జవాబు తెలుసు అని ప్రత్యేకించి చెప్తున్నాడు. నేను గంధర్వుని కలిశాను, అతన్ని అడిగాను, అతను నాకు జవాబు చెప్పాడు, ఆ ప్రశ్న నేను అడుగుతున్నాను అని స్పష్టంగా చెప్పాడు. కానీ యాజ్ఞవల్క్యుడు ఏమీ తీసిపోలేదు, వారి స్థాయికి తగ్గట్టుగానే జవాబు చెప్తాడు. యాజ్ఞవల్క్యుడు చెప్పే జవాబు చూసే ముందు ఇక్కడ ఈ మొదటి మంత్రం చూద్దాం. ఆ ప్రశ్న వివరాలు మనం కథలో చూసినవి ఇప్పుడు చూస్తాం. అతహైనం బుజ్జుర్ లాహ్యాయని పప్రచ్చ. ముందే చూసాం, లాహ్యుని కుమారుడైన బుజ్జుడు అడిగాడు. యాజ్ఞవల్క్యేతి హోవాచ, ఓ యాజ్ఞవల్క్య అని అతన్ని పిలిచి ఈ విధంగా అడిగాడు. మద్రేషు చరకాహ పర్యవ్రజామ, అంటే మేము వ్రతం చేయటం కోసం మద్రదేశంలో తిరుగుతున్నాము. తే పతంజలస్య కాప్యస్య గృహాన్ ఐమ, అక్కడ మేము కపిగోత్రీయుడైన, కాప్యస్య అంటే అది కపిగోత్రీయుడైన పతంజలుని ఇంటికి వెళ్ళాము. తస్యాసీత్ దుహిత గంధర్వ గృహీత, ఆయనకు ఒక కూతురు ఉంది, కానీ ఆ కూతురుని ఒక గంధర్వుడు ఆవహించాడు. తం అపృచ్ఛామ, అతనితో మేము ఇలా అన్నాం, ఏమని? కోసీతి, నువ్వెవరు అని అడిగాము. సో బ్రవీత్, అతను ఈ విధంగా చెప్పాడు. సుధన్వా అంగిరస ఇతి, అంగిరస గోత్రానికి చెందిన సుధన్వుడిని అని చెప్పాడు. గంధర్వునికి అపౌరుషేయ జ్ఞానం ఉంటుంది కాబట్టి మాకు అతని దగ్గర కొన్ని విషయాలు నేర్చుకోవాలి అని కుతూహలం కలిగింది. అందువల్ల అతన్ని లోకాల పరిధుల గురించి అడిగాము అన్నాడు. తం యథా లోకానాం అంతాన్ అపృచ్ఛామ. సో లోకాల అంతం అడిగాము అంటే కొలతలు, బౌండరీస్. ఏ లోకాలు? భూలోక, భువర్లోక, సువర్లోక సరిహద్దుల గురించి అడిగాము. అతయేనం అబ్రూమ, మేము అడిగిన ప్రశ్నలకి అతను జవాబులు చెప్పాడు. అంటే ఈ లోకాల పరిధులు మాకు తెలుసు, అతను చెప్పాడు కాబట్టి మాకు తెలుసు. పారీక్షిత అభవన్నితి. నెక్స్ట్ ప్రశ్న మేమేం అడిగాం? పారీక్షితులు ఎక్కడ ఉన్నారు అని అడిగాం. పారీక్షిత అభవన్ సత్వా పృచ్ఛామి, ఈ పారీక్షితులు ఎక్కడ ఉంటారో అతను మాకు చెప్పాడు. యాజ్ఞవల్క్య పారీక్షిత అభవన్నితి. ఇప్పుడు యాజ్ఞవల్క్య నువ్వు చెప్పు, ఈ పారీక్షితులు ఎక్కడ ఉన్నారు? 3 సార్లు వచ్చింది పారీక్షిత అభవన్నితి అని. మొదటిసారి పారీక్షితులు ఎక్కడ ఉన్నారు అని మేము అడిగాం. రెండవసారి పారీక్షితులు ఎక్కడ ఉన్నారో గంధర్వుడు చెప్పాడు.
మూడోసారి ఆ పారీక్షితులు ఎక్కడ ఉంటారో నువ్వు చెప్పు, నేను నిన్ను అడుగుతున్నాను అని ప్రశ్న. అంటే నాకు ఈ జవాబు తెలుసు, నువ్వే జాగ్రత్త పడాలి అని అర్థం. అంతేకాదు, యాజ్ఞవల్కుడు కనుక చెప్పలేకపోతే జనకుడు ఇస్తానన్న 1000 ఆవులు బంగారు కొమ్ములు ఉన్నవి బుజ్జుకి వెళ్ళిపోతాయి. కానీ యాజ్ఞవల్కునికి తెలియకపోతే కదా, యాజ్ఞవల్కుడికి తెలుసు, అతనికి జవాబు తెలుసు కాబట్టి యాజ్ఞవల్కుడు సూటిగా స్పష్టంగా చెప్పకుండా సూక్ష్మంగా తెలివిగా చెప్తాడు. అతని స్థాయికి తగ్గట్టుగా జవాబిస్తాడు. ఎలా జవాబిచ్చాడో రెండవ మంత్రంలో చూస్తాము. రెండవ మంత్రం చూద్దాం. సహోవాచ ఉవాచ వై సహ అగచ్చన్వైతే తత్యత్ర అశ్వమేధయాజినో గచ్చంతీతి. క్వను అశ్వమేధయాజినో గచ్చంతీతి ద్వాత్రిగుం శతం వై దేవరదాన్యాని అయం లోకస్తగుం సమస్తం పృథివీ ద్విః తావత్సర్యేతి తాగుం సమస్తం పృథివీం ద్విః తావత్ సముద్రః పర్యేతి తద్యావతి క్షురస్య ధారా యావద్వా మక్షికాయాః పత్రం తావాన్ అంతరేణాకాశః తానింద్రః సువర్ణో భూత్వా వాయవే ప్రాయచ్చత్ తాన్ వాయురాత్మని ధిత్వా తత్ర అగమయత్ యత్ర అశ్వమేధయాజినో అభవన్నితి ఏవమివ వై స వాయుమేవ ప్రససగుం స తస్మాత్ వాయుః ఏవ వ్యష్టిః వాయుః సమష్టిః అపపునర్మృత్యుం జయతి య ఏవం వేద తతోహ భుజ్యుర్లాహ్యాయని ఉపరరామా. ఇది తృతీయాధ్యాయస్య తృతీయం బ్రాహ్మణం. సహోవాచ ఉవాచ వై సహ అగచ్చన్వైతే తత్యత్ర అశ్వమేధయాజినో గచ్చంతీతి. యాజ్ఞవల్కుడు ఈ విధంగా చెప్పాడు. ఏమని? అశ్వమేధ యాగం చేసిన వారు ఎక్కడికి వెళ్తారో వీరు కూడా అక్కడికే వెళ్తారు అని ఆ గంధర్వుడు నిశ్చయంగా చెప్పాడు అని చెప్తున్నాడు. భుజ్యుడు యాజ్ఞవల్కుని పరీక్షించడానికి పెద్ద పదం వాడితే యాజ్ఞవల్కుడు కూడా అతను తగ్గట్టుగానే చెప్పాడు. ఏ లోకానికి వెళ్తారో చెప్పలేదు. నువ్వు అన్న పారీక్షితులు ఎవరు అంటే అశ్వమేధ యాగం చేసిన వారు, కాబట్టి అశ్వమేధ యాగం చేసిన వారు ఏ లోకానికి వెళ్తారో వీళ్ళు అక్కడికే వెళ్తారు అన్నాడు. అంతేగాని ఏ లోకమో చెప్పలేదు. అప్పుడు చచ్చినట్టు భుజ్యుడు డైరెక్ట్గా ప్రశ్నిస్తాడు. క్వను అశ్వమేధ యాజినో గచ్చంతీతి. సరే ఇప్పుడు చెప్పు, అశ్వమేధ యాగం చేసిన వారు ఎక్కడికి వెళ్తారు అని. అప్పుడు కూడా డైరెక్ట్గా వీళ్ళు హిరణ్యగర్భ లోకానికి వెళ్తారు అని చెప్పలేదు. అతను ముందు ఏమన్నాడు? ఒక్కొక్క లోకం కొలతలు అడిగాము, ఆయన చెప్పాడు అన్నాడు. కాబట్టి యాజ్ఞవల్క్యుడు కూడా ఒక్కొక్క లోకం కొలతలు చెప్పుకుంటూ వచ్చి హిరణ్యగర్భ లోకానికి వెళ్తారు, ఆ లోకం కొలత ఇది అని చెప్తున్నాడు. ఆ కొలతలేంటి? సూర్య భగవానుడు తన రథంతో ఒక రాత్రి ఒక పగలు ఎంత మేరకు తిరుగుతాడో ఆ కొలతని దేవరథ అహ్న్యం అంటారు. భూలోకం దానికి 32 రెట్లు ఉంటుంది. దానికి 2 రెట్లు అంటే 32 × 2 64 పృథ్వీతత్వం ఉంటుంది. దానికి 2 రెట్లు అంటే 64 × 2 128 సముద్రతత్వం ఉంటుంది. ఈ 3 లోకాలు అంటే ఇప్పుడు చూసాం, అయం లోకం, పృథ్వీతత్వం, జలతత్వం బ్రహ్మాండంలో ఉన్నాయి. బ్రహ్మాండం యొక్క 2 కపాలాలను అంటే సగం చిప్పలను అండ కపాలాలు అంటారు. అవి 2 కలిపి ఒక అండ ఆకారంలో ఉంటాయి. ఈ 2 అండ కపాలాల మధ్య భాగం ఎంత సన్నగా ఉంటుంది అంటే ఉపనిషత్తే 2 ఉదాహరణలు ఇస్తుంది. క్షురకత్తి కొనతో ఈగ రెక్కతో పోల్చింది. అంత సన్నటి ద్వారం గుండా అగ్నిదేవుడు పక్షి రూపంలో ఈ అశ్వమేధ యాజులను తీసుకువెళ్ళి వాయుదేవతకు అందజేస్తాడు. ఆ వాయువు అశ్వమేధ యాగం చేసిన వారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకువెళ్తాడు. ఎక్కడికి వెళ్ళాలి? హిరణ్యగర్భ లోకానికి వెళ్ళాలి. ఆ విధంగా ఆ గంధర్వుడు వాయువుని కొనియాడాడు అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. ఇప్పుడు శాస్త్రం కూడా వాయువునే పొగుడుతోంది.
వాయువే వ్యష్టి, వాయువే సమష్టి. ఎవరైతే ఈ విధంగా ఉపాసిస్తారో అతను మృత్యువుని జయిస్తారు. ఎవరైతే హిరణ్యగర్భ ఉపాసన చేస్తాడో అతడు హిరణ్యగర్భ లోకాన్ని పొందుతాడు అని ఈ మంత్రం అర్థం. ఈ వివరంతో మంత్రం చూద్దాం. ద్వాత్రిగుం శతం వై దేవరథాన్యాన్యం లోక. భూలోకం 32 దేవరథాన్యాలు ఉంది. తాగుం సమంతం పృథివీ ద్విస్తావత్సర్యేతి. అంటే దానికి అన్ని వైపులా 2 రెట్లు పృథివీ దాని చుట్టూ ఉంది. తాగుం సమంతం పృథివీం ద్విహి తావత్ సముద్ర పర్యేతి. ఆ పృథివికి అన్ని వైపులా దానికి 2 రెట్లు సముద్రం ఉంది. తద్యావతి క్షురస్య ధార యావద్వా మక్షికాయాః. ఇక్కడ చురకత్తి కొన ఎంత ఉంటుందో, ఈగ రెక్క ఎంత ఉంటుందో, తావాన్ అంతరేణ ఆకాశ, అంత ఆకాశం మధ్యలో ఉంది. తానింద్ర సుపర్ణో భూత్వా వాయవే ప్రాయచ్చన్. ఇక్కడ ఇంద్రుడు అంటే అగ్ని, అగ్నిదేవత తీసుకెళ్తాడని చూసాం కదా. అగ్ని సుపర్ణుడై వారిని వాయువుకు ఇస్తాడు. తాన్ వాయురాత్మని దిత్వా తత్ర ఆగమయత్. వాయువు వారిని తనలో స్థాపించుకుని వెళ్తుంది. ఎక్కడికి? ఎత్ర అశ్వమేధయాజినో అభవన్నితి. ఎక్కడ అశ్వమేధయాగం చేసిన వారు ఉంటారో అక్కడికి తీసుకుని వెళ్తుంది. ఏవమివ వైస వాయుమేవ ప్రశంసగుంస. ఆ విధంగా ఆ గంధర్వుడు వాయువునే కొనియాడాడు. తస్మాత్ వాయురేవ వ్యష్టి వాయు సమష్టి. అందువల్ల వాయువే వ్యష్టి, వాయువే సమష్టి. అప పునర్మృత్యుం జయతి ఏవం వేద. ఎవరైతే ఈ విధంగా ఉపాసిస్తారో అతను మృత్యువును జయిస్తాడు. తతోహ భుజ్యుర్లాహ్యాయని ఉపరరామ. అప్పుడు భుజ్యుడు శాంతించాడు. దీంతో 3వ బ్రాహ్మణ అయింది. ఈ 3వ అధ్యాయంలో మొదటి 3 బ్రాహ్మణాలు కర్మ ఉపాసనలు, ఉపాసన ఫలం గురించి చెప్తే 4వ బ్రాహ్మణ నుంచి ఇంకా జ్ఞానకాండలోకి అడుగు పెడతాం. 4 నుంచి 9 వరకు జ్ఞానం గురించి వస్తుంది. అందువల్ల ఈ అధ్యాయాలు ఇంకా చాలా ముఖ్యమైనవి. వీటిలో బ్రహ్మ గురించిన కొన్ని అద్భుతమైన నిర్వచనాలను చూస్తాం. 4వ అధ్యాయంలోకి అడుగు పెట్టే ముందు దాని సారాంశం కొంత మనం స్ప్రెడ్ వర్క్ చేసుకుంటే ఆ అధ్యాయం అర్థం అవటం చాలా తేలిక అవుతుంది. ఎందువలనంటే ఇక్కడ బ్రహ్మ విద్య వస్తోందని చూసాం. ఇక్కడ ఉషస్థుడు అనే బ్రాహ్మణుడు ప్రశ్నిస్తాడు. అందువల్ల దీన్ని ఉషస్థ బ్రాహ్మణం అంటారు. ఈ ఉషస్థుడికి కూడా బ్రహ్మ గురించి కొంత జ్ఞానం ఉంది. అతను తన జ్ఞానాన్ని చూపించుకున్నాక ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుతాడు యాజ్ఞవల్క్యుణ్ణి. అతను చెప్పింది ఏమిటి? ముందు బ్రహ్మ నిర్వచనం అతనే ఇస్తాడు. అతను బ్రహ్మ నిర్వచనం ఏమనిస్తాడు? సాక్షాత్ అపరోక్షమైన బ్రహ్మ ఏదైతే ఉందో అది అన్నింటిలోనూ సారంగా ఉంది. అంటే బ్రహ్మ అపరోక్షం బ్రహ్మ అంటే సర్వప్రమాణ అగోచరమైన బ్రహ్మ. అదే అన్నింటిలో సారంగా ఉంది, అంటే అధిష్టానంగా ఉంది. ఆ బ్రహ్మ గురించి నువ్వు నాకు చెప్పు అంటున్నాడు. ఇక్కడ ఉషస్తే బ్రహ్మ గురించి నిర్వచనం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? బ్రహ్మ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. బ్రహ్మ సర్వప్రమాణ అగోచరం, ప్రమాణాలకి అతీతమైనది. ఈ బ్రహ్మ సర్వవ్యాపకం, అంతటా ఉంది. అంతేకాదు ఏ ఆత్మ సర్వాంతరః. ఇక్కడ ఆత్మ అంటే అన్నిట్లో సారంగా ఉంది, అంటే అధిష్టానంగా ఉంది, అంటే సర్వవ్యాపకంగా ఉంది. ఆ బ్రహ్మ గురించి చెప్పు అంటే యాజ్ఞవల్కుడు ఒక వాక్యంలో చెప్తాడు. ఏషత ఆత్మ సర్వాంతరః. బ్రహ్మ సర్వాంతరంగా ఉంది, ఆ బ్రహ్మ గురించి చెప్పు అంటే నీ ఆత్మ సర్వాంతరంగా ఉంది అని యాజ్ఞవల్కుడు చెప్పాడు. నీ ఆత్మ అంటే స్థూల సూక్ష్మ శరీరాల్లో ఉన్న ఆత్మ. కాబట్టి అంతటా ఉన్న బ్రహ్మ గురించి తెలుసుకోవాలి అంటే నీలో ఉన్న ఆత్మ గురించి తెలుసుకుంటే చాలు అని దాని అర్థం. సో యాజ్ఞవల్క్యుడు నాలో ఉన్న ఆత్మే అన్ని భూతాల అంతరాత్మ అని చెప్పాడు. అంటే ఆత్మ గురించి ఇంకొంచెం చెప్పు అని ఉషస్థుడు అడిగితే ఈ ఆత్మ అకర్త భోక్త, కానీ
ఆత్మ సమక్షంలో తక్కిన అంగాలన్నీ పనిచేస్తాయి అని చెప్పడానికి పంచప్రాణాలను ఉదాహరణగా తీసుకున్నాడు. సో ఈ ఆత్మ వల్ల పంచప్రాణాలు మన శరీరంలో వాటి కర్మలను చేస్తున్నాయి అని చెప్తాడు. అంటే ఉషస్తుకి ఈ జవాబు నచ్చదు, అతనికి కోపం వస్తుంది. ఎందుకు ఇంత క్లిష్టంగా జవాబిస్తున్నావు, ఇది ఒక దాన్ని చూపించి ఇది ఎద్దు, ఇది గుర్రం అని ఎంత స్పష్టంగా చెప్తారో అంత స్పష్టంగా నేను అడిగిన ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పాలి అని అంటాడు. అని తను అడిగిన ప్రశ్నని మళ్ళీ అడుగుతాడు, అదే జవాబు మళ్ళీ చెప్తాడు యాజ్ఞవల్కుడు. ఎందుకంటే ప్రశ్న అదే అయితే జవాబు అదే అవుతుంది. మరి అంతటా ఉన్న బ్రహ్మ గురించి చెప్పు అంటే నీలో ఉన్న ఆత్మే అంతటా ఉంది అని చెప్పాడు. ఇప్పుడు ఆత్మ లక్షణం ఇంకొకటి అదనంగా చెప్తున్నాడు. ఆత్మ లక్షణం ఏమిటి అంటే ఆత్మను ప్రత్యక్షంగా అంటే స్పష్టంగా నిర్వచించలేం. ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్టు. కేనోపనిషత్తులో అద్భుతమైన నిర్వచనం వస్తుంది. ఆత్మ తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదు అని. అంటే ఆత్మ అసలు వస్తువే కాదు, అంటే ఎవర్ ద ఎక్స్పీరియన్సర్ నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్ అని మనం చూస్తాం. ఆ విధంగా ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, ఆత్మ సబ్జెక్టు. అందువల్ల ఆత్మను వినలేము, ఆత్మను వాసన చూడలేము, ఆత్మను మనసుతో తెలుసుకోలేము, ఆత్మ వచ్చిపోయే అనుభవం కాదు అని చెప్తాడు. దానికి దృగ్దృశ్య వివేకం చూస్తాము. దృగ్దృశ్య వివేకం అంటే ఆత్మ చూడబడే దృశ్యం కాదు, చూసే దృక్కు మాత్రమే అని దాని అర్థం. ఆ వివరాలు వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.